జాగ్రత్త. అలవాట్లో పొరపాట. రాగిణి, ఎంతకాలం ఈ నాటికల బ్రహ్మచర్యం? ఎవరు చేయమన్నారు? హాయిగా ఇంటికి వెళ్ళు. ఇంతకాలం నేను ఎండమావులే వెంటాడుతున్నాను. రాగిణి, నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నాకు ఇస్తానన్నవి జ్ఞాపకం ఉందా? ఇప్పుడు మాత్రం నేను లేదన్నానా? రాగిణి, ఈ పూల చిందులాగి మళ్ళీ నా జీవితం ఎప్పుడు చూపిస్తుంది? దేనికైనా సమయం రావాలి రాజు. రాగిణి, ఎంతకాలం ఈ అంది అందని ఆట? తెలిసి తెలియని ఉద్రేకాలు తగ్గే వరకు. హలో, రిజ్జు హోటల్. ఒక గది కావాలి. ఎస్పీ రాజశేఖర్ గారిని రాసుకోండి. ఏమిటి, వారు అక్కడే ఉంటున్నారా? థ్యాంక్స్. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతానని భయపడ్డావా? అప్పుడే కాదులే, మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను. నేను బొంబాయి నుంచి తిరిగి రాగానే మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహప్రవేశం. రాజు, మగవాళ్లు తలుచుకున్నప్పుడల్లా తమకిష్టం వచ్చినంత మంది భార్యల్ని కట్టుకుని కులికే కాలం కొండెక్కిపోయింది. నేను సమ్మతించిన చట్టరీతిగా మన వివాహం చెల్లదు. నువ్వు పెళ్ళైన వాడి. అవును, నేను పెళ్ళైన వాడిని. కన్నవాళ్లు, కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము, సౌఖ్యము అన్నీ నువ్వేనని ఒక ఆడదాని మెళ్ళు తాడి కట్టాను. అది అది ఆ జన్మాంతం నాకు నీవు, నీకు నేను అన్న వేద ప్రమాణంలో నీకు నీ భార్యకు కూడా సరిసమానమైన బాధ్యత ఉంది రాజు. బాధ్యత, భార్య. రాగిణి, ఆ పాపిష్టి దాని పేరు నా ముందే. ఆ పెళ్లి నన్ను అడ్డగించలేదు. మన జీవితాలను, ఆనందాలను అది అరికట్టలేదు. ఎందుకని మాత్రం అడగదు. వెళ్ళొస్తా. ఏమిటక్క నీ పద్ధతి? పెళ్లి పేరంతమైన వాడితో నీకెందుకమ్మా ఈ చెలగాటం? ఎద్దు ఈనిందంటే దూడను కట్టమనే లోకం ఏమనుకుంటుంది? అపార్థం చేసుకుంటుంది, నా మీద అపవాదు వేస్తుంది. అంతేగా, ఆత్మశుద్ధి ఉన్నంత వరకు నాకే అపాయం రాదు. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీవు అతన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. అతను అలాగే అనుకుంటున్నాడు. కానీ నా ప్రేమ తప్పుదారిలో పడిపోతున్న బిడ్డను తీర్చిదిద్దే తల్లి ప్రేమ. ఆనాడు నేనే అడ్డుపడకపోతే రాజన్నయ్య ఏమైపోయేవాడో నేను చెప్పలేదు. మనస్సు విరిగి మంచి చెడ్డలు చెప్పుకునే దిక్కైనా లేకుండా ఈ పాటికి ఏ జూదరు, ఏ త్రాగుబోతు, ఏ గతిచారు అయిపోయి వేరుతాను. ఏదో ఒకనాటికి గాలిపుడక పేలిపోక తప్పదు. ఆనాడు మీ ఇద్దరి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఈ స్థితి వస్తుందని నేను ఊహించలేదు. అతనేదో పెళ్లి పేరంటూ ఉంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోదా ఉంటున్నాడు. ఇదేదో మామూలు సంసారంలోని కీచులాట అనుకున్నాడు. కానీ అతని కడుపులో ఏదో బడబాగ్ని రగులుతుంది. ఈ కళ కరిగి పీడకలగా మారకముందే కార్యాన్ని చక్కపెట్టాలి. నూలు తెగిన గాలిపటం నేడే చేతికి చిక్కింది. ఇక చేదుకొస్తాను రేపే.